హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను నా చేతులతో వరలక్ష్మి అమ్మవారి ఫేస్ని ఎలా తయారు చేశానో కంప్లీట్గా చూపిస్తాను. బయట కొనడం కన్నా ఇంట్లో తక్కువ ఖర్చులో చాలా అందంగా ఇలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. స్కిప్ చేశారంటే కొన్ని టిప్స్ ఉంటాయి, అవి మాత్రం మిస్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్. అమ్మవారి ఫేస్ చేయడానికైతే మనకు ముఖ్యమైన కావాల్సిన వస్తువులు అయితే రెండండి. ఒకటి కొబ్బరికాయ, రెండవది పసుపు. సో మనం నీట్గా నేను చూపించిన విధంగా కొబ్బరికాయనైతే నీట్గా ఏ పీచు లేకుండా క్లీన్గా అయితే క్లీన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు తీసుకుందాం. ఒక ప్లేట్లో పసుపు తీసుకున్నాక ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి. ఎందుకంటే మనం పసుపు కలుపుకున్నప్పుడు మనం ఆ దేవి రూపాన్ని చేసినప్పుడు క్రాక్స్ అవి రావన్నమాట, మనం ఈ నిమ్మకాయ కలుపుకోవడం వల్ల. నెక్స్ట్ మనం చూసుకుని కన్సిస్టెంటీ చూసుకొని వాటర్ అయితే కొంచెంగా కలుపుకోవాలి. మనం మరీ జోరుగా చేసుకోకూడదు, మరీ గట్టిగా చేసుకోకూడదు. మనకి నార్మల్గా ఎంత వాటర్ పడుతుందో అంత తగినంత, కంగారు లేకుండా కొంచెం తీసుకుని నీట్గా స్లోగా అయితే చేసుకోవాలి. అమ్మవారు ఫేస్ చేయడానికైతే చాలా భక్తి శ్రద్ధలతో చేసామంటే ఆ అమ్మవారు మనల్ని నిజంగా కరుణిస్తారు. అమ్మవారే ఫేస్ని రెడీ చేయించుకుంటారు. మన అమ్మవారి ఫేస్ చేస్తున్నాము కాబట్టి ఆ కొబ్బరికాయ కుంకుమ పెట్టుకొని దండం అయితే పెట్టుకోండి. బయటన చేసే ఆ రూపాలు ఎలా చేస్తారో మనకు తెలియదు. అదే మనం నిష్టగా తలకి స్నానం చేసి ఆ అమ్మవారిని కొబ్బరికాయలో చూసుకుని నీట్గా ఆ రూపాన్ని మనం మన చేతులతో ఇవ్వగలము. అలాంటప్పుడు బయటన డబ్బులు వేస్ట్ చేసి బయట నాటిని ఎందుకండి కొనుక్కోవడం, డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయకి మొత్తం హోల్ కొబ్బరికాయకి అంతా నీట్గా ఎక్కడ బొట్లు లేకుండా పసుపు అయితే రాసుకోండి. మీరు పసుపు రాసుకున్నాక పెద్దగా ఒక గుప్పుడు పసుపు ముద్ద తీసుకుని అమ్మవారు ఫేస్కి అప్లై చేసుకున్నట్టు చూపిస్తున్న విధానంగా అమ్మవారు ఫేస్ వచ్చేటట్టు కొబ్బరికాయ మీద పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోని అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే చిన్న టిప్స్ అయితే మీరైతే మిస్ అవుతారు. చూపించిన విధానంగా నేను చిన్నగా చేస్తాను. అవి కూడా నీట్గా కేర్ఫుల్లీగా చేయాలి. ఈ విషయంలో అయితే కంగారు పడద్దు అసలు. నాకైతే ఈ వీడియో చేయడానికి ఎగ్జాక్ట్గా ఈ తల్లిని చేయడానికి రూపం 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్. మీరు ఇంకా ఫాస్ట్గా చేయలేతే మీరు ½ అన్ అవర్ వారి రూపాన్ని అయితే మనం చేయగలం. నేను చూపిస్తున్న విధంగా మనం నసలు ఉంటుంది కదా, ఐబ్రోకి అలాగా పైకి అది అలా చేసుకుని మనం ఐస్ షేప్లో ఒక వేలుతోనే ఐస్ షేప్ అయితే ఇవ్వాలి. ఇది మనం వన్స్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అండి. మనం బయటన కొనే వేస్ట్ చేసే డబ్బులు అన్న మనం ఇంట్లో చేసుకుంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వీడియో చేస్తున్నంతసేపు, నేను ఆ తల్లిని తయారు చేస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఏమో తెలియదు కానీ ఆనందమో అసలు ఏడుపో తెలియదు కానీ నీట్గా చాలా ఆనందం వచ్చింది. ఇంకా కొంచెం చిన్న పసుపు ముద్ద తీసుకుని నసలు పైన కూడా అంటించుకోవాలి. మనకు మెయిన్ ఐసే కాబట్టి ఐస్ పర్ఫెక్ట్గా రావాలని మనం ఆ పసుపు ముద్దతో క్లియర్గా చేసుకోవాలి. ఆ పసుపు ముద్ద పెడుతున్నాం కదా, అంటిస్తున్నప్పుడు వాటర్ అయితే పక్కన పెట్టుకోండి. వాటర్ మాత్రం మర్చిపోద్దు. మనం పెడుతున్న ప్రతిసారి వాటర్లో డిప్ చేసుకుని మన హ్యాండ్ని ఆ అమ్మవారి ఫేస్ని అయితే క్లియర్గా ఎక్కడ చిన్న క్రాక్స్ రాకుండా నీట్గా చూపిస్తున్న విధానంగా నీట్గా అయితే చేసుకోండి. వాటర్లో డిప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఫేస్ ఏదైతే తయారు చేస్తున్నాం కదా, అది స్మూత్గా కన్సిస్టెంట్ అయితే స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఐబ్రో దగ్గర సెట్ చేసుకున్నాక ఒక నోస్కి అయితే చిన్నగా నోస్కి సరిపడంత పసుపు ముద్ద తీసుకుని
అక్కడ మనం నోస్ లాగా ప్రెస్ చేసుకుంటూ హ్యాండ్తో వాటర్లో డిప్ చేసుకుంటూ నీట్గా సమానంగా ఉండేటట్టు అయితే పెట్టాలి. నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్లో తీసుకుని నోస్ పక్కన అయితే చిన్న పెడితే మనకు నోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అసలు వరలక్ష్మి అమ్మవారి గురించి చెప్పాలంటే వరలక్ష్మీదేవి అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఒక రూపం అండి. ఆ తల్లి దయించితే మన మీద ధనం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, సంతోషం ఆ తల్లి ఇస్తుంది మనకి. మన అందరి ఆడవాళ్ళకి ఇష్టమైన వరలక్ష్మి వ్రతం ఏ మాసంలో చేస్తారో కొంతమందికి అయితే తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం అనే పూజని ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శుక్రవారం రోజైతే మనం అందరం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం. అది ఎలా చేసుకుంటాం? ఈ ఆడవాళ్ళం అందరం కలశం పెట్టుకుని లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. అయితే నేను నెక్స్ట్ వీడియో మన పూజా విధానం, వరలక్ష్మి కలశం ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, పూజకు కావాల్సిన పదార్థాలు ఏంటి, ఆ వ్రతం ఎలా చేసుకోవాలి, దాని కథ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడు మనకి నోస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం లిప్స్ అయితే సెట్ చేసుకోవాలి. లిప్స్ కూడా నోస్కి ఎలా అయితే తీసుకున్నాం బారుగా కాళ్ళలాగా అలాగే చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ పైన లిప్ అయితే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ పైన లిప్ పెట్టుకున్నాక అది నీట్గా సెట్ చేసుకుని వాటర్తో సెట్ చేసుకోవాలి. వాటర్తో సెట్ చేసుకున్నాక కింద లిప్ కూడా అలాగే సేమ్ తీసుకుని మనం ఆ లక్ష్మీదేవి రూపం చూసుకుంటూ తయారు చేస్తున్నాం కాబట్టి మనసులో ఆ రూపం, ఆ లిప్స్ కూడా ఎలా ఉంటాయో ఊహించుకుంటూ ఆ లిప్స్ని కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఒక షేప్ వచ్చేలాగా మనం కింద లిప్ కూడా అలాగే పెట్టుకోవాలి. అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే వరలక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల అసలు ఏం జరుగుతుంది? మన ఇంట్లో అయితే మంచి వాతావరణం ఉంటుంది. అలాగే కష్టాలు తగ్గాలి, జీవితంలో అభివృద్ధి రావాలి అని అమ్మవారిని అనుగ్రహం కోరుకుంటాం మనం అందరం. అయినా సాధించాలి, ఏమైనా సాధించాలని మనం ఎంత కష్టం పడతామో, మన అనుకున్నది జరగాలని ఎంత కష్టపడి ఏదైనా సాధించాలని అనుకున్నా అవన్నీ జరగాలంటే మన కష్టంతో పాటు మనకు ఒక చిన్న గుడ్ లక్ కూడా ఉండాలి. ఆ గుడ్ లక్ ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం అయితే మన మీద ఉండాలి. అయితే ఇదివరకు పెద్దవాళ్ళు ఒక మాట అయితే చెప్పేవారు. ఏంటంటే లక్ష్మీదేవి ఎవరింట్లో ఉంటుంది? శుభ్రత. ఒకసారి మీరే ఆలోచించండి. ఇల్లు అనేది నీట్గా శుభ్రంగా లేకపోతే మనకి చికాకుగా ఉంటుంది కదా. అసలు అమ్మవారు వచ్చి ఉండాలి, నా మీద అనుగ్రహం లేదు, లేక నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నా మీద కొంచెం కూడా జాలి లేదు, నేను ఎంత పూజలు చేస్తున్నాను అని అనుకోవడం కాదు. నీట్గా ఇల్లు కూడా ఫస్ట్ శుభ్రత ఉండాలి. మళ్ళీ సెకండ్ వచ్చేసి ప్రేమ. ఇంట్లో ఎన్ని పూజలు చేసుకున్నా ఏమి చేసుకున్నా ఒకరికొకరు ప్రేమగా లేకుండా కక్షలతో ఉండి ఇది అన్నారు అది అన్నారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుని ఇంట్లో గొడవలు గోల్లాగా ఉంటే అమ్మవారికి కూడా నచ్చదు. ముఖ్యమైనది ఏంటంటే మూడవది, అదేంటంటే మర్యాద. ఇప్పుడు నీకు పెద్దవాళ్ళన్నా మర్యాద లేకపోయినా, చిన్నవాళ్ళన్నా మర్యాద లేకపోయినా వాళ్ళు మనల్ని ఏం చేస్తారని మర్యాద లేకుండా మనం ఒకరిని దూషించినప్పుడు ఆ దూషణ ఏదైతే ఉన్నదో అది తిరిగి మనకే వస్తుంది. మనం ఒకరికి మర్యాద ఇచ్చామంటే ఆ మర్యాదే మనకి తిరిగి వస్తుంది. అమ్మవారు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్ళైనా, మర్యాదగా చూసుకునే వాళ్ళైనా అమ్మవారికి ఇష్టం, నచ్చుతారు కూడా, వాళ్ళ మీద అనుగ్రహం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దయ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు శుక్రవారం రోజు ఉన్నది, ఎవరో అమ్మవారి రూపంలోనే మనకి తెలియకుండా
అన్నం కోసం వచ్చింది, లేకపోతే ఒక మంచినీళ్ళ కోసం వచ్చింది. మనకి దయ ఉండదు. మనం ఏమంటే ఎల్లమ్మ వెళ్ళు, శుక్రవారం పూట వచ్చావు, లేమ్మా లేదు, అన్నం లేదు, ఏం లేదు. మనం ఏమనుకుంటే శుక్రవారం పూట ఇస్తే మన ధనం వెళ్ళిపోద్దేమో, ₹1 ఇస్తే ధనం వెళ్ళిపోద్దేమో, కొంచెం అన్నం పెడితే మన అన్నం అంతా అయిపోద్దేమో అనుకుని దయ లేకుండా చేస్తాం. ఏమో ఎవరికి తెలుసు, ఆ అమ్మవారే మనల్ని అనుగ్రహించడానికి ఆ ముసలమ్మ రూపంలోనూ ముసలాయన రూపంలోనూ వచ్చారేమో. మనకి దయ లేనిదే, దయ ఉండాలి. మెయిన్ దయ ఉంటే అమ్మవారు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నట్టే, మన మీద అనుగ్రహం చూపించినట్టే అమ్మవారు. అయితే మన వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం అమ్మవారికి కళ్ళు అయితే సెట్ చేసుకుందాం. కళ్ళు నేను చూపించిన విధంగా కళ్ళు అయితే తయారు చేసుకోండి. కళ్ళు చేసుకుని మనం రూపంలో, అమ్మవారి రూపంలో కొంచెం కొంచెం రూపం వస్తుంది. మనం ఒక్కొక్కటి దానికి సెట్ చేస్తే రూపం ఇంకా ఇంకా అవుతుంది. ఆ కళ్ళు సెట్ చేయడం విధానం చూడండి. మీరు ఒకసారి నీట్గా గమనించి ఆ కళ్ళు రూపాన్ని ఇచ్చి కళ్ళుకు కూడా అలా చేయండి. కళ్ళు నీట్గా రూపం ఇచ్చాక మళ్ళీ మనం వాటర్తో కూడా నీట్గా స్మూత్గా చేసుకోవాలి. ఎక్కడ ఏ క్రాక్స్ లేకుండా మనం ఎంత స్మూత్గా చేస్తే మనకి అమ్మవారి రూపం అంత స్మూత్గా నిండుగా మనకైతే ఉంటుంది. మనం నెక్స్ట్ గెడ్డం చీన అంటారు కదా, అదైతే గెడ్డం దగ్గర కూడా కొంచెం చిన్న ముద్ద అయితే తీసుకుని దాని దగ్గర కూడా గెడ్డం దగ్గర కూడా నీట్గా సెట్ చేసుకుంటే మనకి అమ్మవారి ఫేస్ అనేది కొట్టొచ్చినట్టు మనకైతే ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు అమ్మవారికి చెవులు అయితే పెడదాము. చెవులు పెట్టడానికి మనం పసుపు ముద్ద, మన గుప్పెడు నిండా పసుపు ముద్ద తీసుకుని కళ్ళు పక్కన, బుగ్గలకి, చెంపలకి పక్కన నేను చూపిస్తున్న విధానంగా తీసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో చిన్నగా డాట్ లాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చెవు ఆకారాన్ని అయితే తెండి. మనకు మెయిన్గా ఏంటంటే వాటర్ అయితే మీరు అత్తమాటలు తడుపుకుంటూ దాన్ని నీట్గా స్మూత్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే క్రాక్స్ అనేవి వస్తాయి. ఆ క్రాక్స్ రాకుండా నీట్గా వాటర్తో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చెవునైతే చెవు ఆకారంలో నీట్గా సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మీరు అమ్మవారి ఫేస్ని బయటన కొనేదానికన్నా మనం ఇంట్లో ఇలాగ పెద్ద ఖర్చు లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. పసుపు మనకి ఇంట్లోనే ఉంటుంది, కొబ్బరికాయ మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటుంది. బయట కొనుక్కున్న ఒక 20-30 కన్నా ఎక్కువ అయితే ఉండదు. నెక్స్ట్ పక్కన చెవు కూడా మనం ఫస్ట్ చెవు ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టామో ఈ చెవు కూడా అలాగే పెట్టుకోవాలి అమ్మవారిది. చెవులు అయితే నీట్గా ఫినిష్ అయిపోయాక మనం నసలు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పసుపు ముద్ద తీసుకుని మనం కొబ్బరికాయ పై ఉన్నది కదా పీచు, ఆ పీచు ఉన్నంత వరకు ఎక్కువ పసుపు ముద్ద తీసుకుని అయితే బాగా నీట్గా స్మూత్గా అయితే చేసుకోవాలి. స్మూత్గా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే హెయిర్ అలా నీట్గా కనిపించేలాగా కొంచెం కర్లీ హెయిర్గా పెడుతున్నాను. మీరు కూడా మీకు నచ్చిన విధానంగా హెయిర్ని అయితే అలా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొబ్బరికాయ కింద నుంచి ఎక్కడైతే మనం ఇయర్స్ అది పెట్టాం కదా, అవి నీట్గా ఓడకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి పసుపుకి ఇంకా ఎక్కువ పసుపు ముద్ద తీసుకుని చెవి వెనకాల నీట్గా మొత్తం కొబ్బరికాయ మొత్తం పసుపుతో అయితే నీట్గా కవర్ చేయండి. మనం ఎంత పర్ఫెక్ట్గా కొంచెం టైం పట్టినా సరే నీట్గా చేసుకుంటే అసలు మన అమ్మవారు అయితే నిజంగా ఎక్కడైనా కొన్నారా ఏంటనేసి అని అందరూ అంటారు. అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనం నీట్గా చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కొక్కటి డీటెయిలింగ్ అయితే నీట్గా ఉండాలి. చూపించిన విధానంగా మనం ఒక్కొక్కటి అన్నీ నీట్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు అతి ముఖ్యమైన ఘట్టం ఏంటుందంటే దానికి ఐస్కి కలరింగ్ అయితే వేయడం. మన దగ్గర వైట్ పెయింట్ ఉంటుంది కదా, పిల్లలు డ్రాయింగ్ వేసుకునేది, అది చిన్న బ్రష్ తీసుకుని బ్రష్తో మన ఐస్ ఎలా అయితే ఉన్నదో దాని మీద మనం వైట్ కలర్ అయితే వేసుకోవాలి. 2 కళ్ళకి మనం ఒకవేళ కలర్ లేదు అని అనుకుంటే
ఒకవేళ స్కిప్ చేయొచ్చు. బట్ ఆ కలర్స్ తీసుకున్న బయట తీసుకున్న ఒక 10 రూపీస్ కన్నా ఎక్కువైతే ఉండవు. బ్రష్ కూడా 10 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు బ్రష్. ఆ కలర్స్ మంచిగా కళ్ళకి అద్భుతంగా నేను వేసినట్టుగా కళ్ళకి కిందకి పైకి రాకుండా కొంచెం కష్టమైనా సరే కొంచెం ఓపికగా వేయండి. మీ వల్ల అయితే ఖచ్చితంగా అవుతుంది. అది వేసేసాక కొంచెం బ్లాక్ కలర్ అయితే తీసుకుని మనం ఐబ్రోకి అయితే వేసుకుందాం ఆ తల్లికి. ఐబ్రోస్ కూడా మనం కొంచెం వణుకు రాకుండా నేనైతే వేసినప్పుడు అయితే చాలా కష్టంగా భయంగా వేసాను. ఎక్కడ కొంచెం మిస్టేక్ వేసినా మొత్తం మనం చేసినంత వృధా అయిపోద్ది. సో కొంచెం కష్టమైనా సరే ఐబ్రోస్ కూడా కొంచెం మంచిగా ఆ బ్లాక్ కలర్తో అయితే వేసుకోండి. తర్వాత ఐస్కి షేడ్ అయితే ఇవ్వండి కళ్ళుకి. ఆ కళ్ళుకి షేడ్ ఇస్తే బ్లాక్ షేడింగ్ ఏమవుతుందంటే అదే రియలిస్టిక్గా కనిపిస్తాయి కళ్ళు. అసలు వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఎలా మొదలైంది, ఎవరు కనిపెట్టారు, అసలు ఎవరి ద్వారా ఈ వ్రతం చేయడం స్టార్ట్ అయ్యిందో తెలుసా మీకు? పూర్వకాలంలో చాలామంది పూర్వకాలం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళ ప్రకారం మన వరలక్ష్మీదేవి వ్రత కథలో కూడా ఉన్నది. ఏంటంటే చారుమతి అనే ఒక భక్తురాలుకి లక్ష్మీదేవి తన కల్లోకి కనిపించి ఈ వ్రతం చెయ్యమని తను నాకు ఈ వ్రతం చెయ్యి అని చెప్పి ఈ వ్రతం చేయించుకున్నది ఆ తల్లి, బంగారు తల్లి. ఎవరి ద్వారా? చారుమతి ద్వారా చేయించుకున్నది. అప్పటి నుంచి ఈ వ్రతం ఆచారం అయితే మన తెలుగు సాంప్రదాయంలో ఒక భాగంగా నడుస్తూ ఉన్నది. నేను ఇందాక చెప్పాను కదా మీకు కర్లీ హెయిర్స్ కింద అయితే నేను ఫ్రంట్ని పెడుతున్నానని చెప్పేసి. అదవే దానికి బ్లాక్ కలర్ వేస్తే ఇంకా లుక్, బ్లాక్ కలర్ ఎక్కువ ఉంటే పెయింట్ మొత్తం హెడ్కి మొత్తం ఫుల్గా వేస్తే ఇంకా లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కలర్ సరిపోలేదు. నేను ఈ కలర్ వేసి నార్మల్గా క్లాత్ అయితే పైన చుట్టాను. మీకు అందుబాటుగా సవరం కానీ ఆ తల్లికి ఏది ఉన్నా సరే మీరు అలంకరించుకోవచ్చు. మనం ఎంత అలంకరించుకుంటే ఆ తల్లి అంత అద్భుతంగా ఉంటుంది. అలంకరించుకున్నా ఉంచుకోకపోయినా ఆ తల్లి రూపాన్ని చూడగానే మన కళ్ళల్లో ఆనందం అయితే వస్తుంది. నెక్స్ట్ హెయిర్ది అయిపోయాక మనం లిప్స్కి రెడ్ కలర్ అయితే ఉంటే రెడ్ కలర్ వేసుకోండి, పెయింట్ కలరు. ఒకవేళ పెయింట్స్ కానీ మీకు లేకపోతే ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. రెడ్ కలర్ సింధూరు కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకాన్ని కొంచెం వాటర్లో కలిపి కన్సిస్టెంట్ అయితే బాగా జోరుగా కాకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఆ కుంకాన్ని కలుపుకున్నాక లిప్స్కి సరిపడా నీట్గా ఆ డీటెయిలింగ్ని కవర్ చేసుకుంటూ మంచిగా లిప్స్ అయితే వేసుకోండి. నాకు ఇప్పుడే అమ్మవారిని చూస్తుంటే కళ్ళల్లో నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇది నేను చేశానంటే అమ్మవారు నా ద్వారా మీకు చూపించాలని, మన పేదలకి కూడా ఎక్కడో డబ్బులు కొట్టుకుని కొనుక్కోవద్దు, ఇంట్లో ఉన్న వాటితోనే చేయండి అని నాకు ఈ ఊహ రెప్పించి నా ద్వారా మీకు ఈ వీడియోని పంపించాలని అమ్మవారి అనుగ్రహం ఇది. నేనైతే అలాగే అనుకుంటాను. అమ్మవారి అనుగ్రహం లేనిది ఏది చేయలేమండి. మన అమ్మవారికి అలంకరణలోని భాగంగా ఇప్పుడు మనం బొట్టు అయితే పెడదాము. నాకైతే గుండ్రం బొట్టు కన్నా ఇలాగ తిలకం బారుగా పెడితే అమ్మవారికి బాగుంటుంది అనిపించింది. అందుకే నాకు నచ్చినట్టుగా బారుగా పెట్టుకున్నాను నేనైతే. మీకు నచ్చినట్టుగా గోల్గా గుండ్రంగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చూపించిన విధానంగా అయినా పెట్టుకోవచ్చు. నాకు ఎందుకు మళ్ళీ కొంచెం వైట్ది పెయింట్ ఉంది కదా, దాంతో కొంచెం బొట్టునైతే ఇంకా కొంచెం అలంకరించుకున్నాను నేను. అసలు ఈ అమ్మవారిని చూస్తుంటే నిజంగా గ్లూస్ బంప్స్ వస్తున్నాయి. ఏంటో తెలియని ఆనందం అయితే వస్తుంది. మీరు కూడా ఇంట్లోనే ఏ వేస్ట్ ఖర్చు పెట్టుకోకుండా నీట్గా ఈ తల్లిని అయితే మంచి కొబ్బరికాయలో మనం ఎంతో అద్భుతంగా పూజించుకొని మన సాంప్రదాయానికి మంచిగా ఉండే పసుపుతో అయితే చేసుకుంటే ఇది అసలు ఎవరికి హాని చేసేది కూడా కాదు. మనం పూజ అయిపోయాక ఈ కలశాన్ని, ఈ కొబ్బరికాయని వాటర్లో కలుపుకున్న నీట్గా పసుపు అన్నది వాటర్లోకి దిగిపోయి మనం చెట్టుకి వేసేసుకోవచ్చు. మనం ఏదైనా చేసామంటే దానికి అర్థం పర్థం
అన్నీ ఉండాలండి. వరలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నామంటే బిందులు పెట్టేసి వాటర్ టిన్నులు పెట్టి చీరలు కట్టి ఇవి కట్టి అవి అసలు పూజే కాదు. అసలు నా ప్రకారం అయితే నేను ఎప్పుడు కలశం పెట్టుకుని నేను కొబ్బరికాయ పెట్టుకుని చేస్తాను. దానికే మనం కలశానికి ఏమన్నా అలంకరించుకోవాలంటే అలంకరించుకోవచ్చు, కానీ బిందులు పెట్టి ఇవి పెట్టి అవి మనం చేసినా సరే అమ్మవారిని ఏదో దూషిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అలా కాకుండా నీట్గా మన సాంప్రదాయం ఎలా ఉందో దాన్ని పాటిస్తూ మీరైతే నీట్గా చేయండి. అంతేగాని ఎవరో ఏదో చేశారని మనం కూడా అలా చేయాలనుకోవడం నా దృష్టిలో అయితే తప్పది. సో ఇంకా వచ్చేసి అమ్మవారికి అలంకరించడానికి చెవులీలు అయితే నేను సిద్ధం చేసుకున్నాను. ఇవి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నాయి నేను పెట్టుకున్నాను. అది స్పెషల్గా ఏమైతే నేనైతే వాటిని తయారు చేయలేదు. మీకు కూడా మీ ఇంట్లో ఏవి ఉన్నా సరే అమ్మవారికి అలంకరించుకోవచ్చు. నాకు ఈ చెవులీలు ఎందుకు అమ్మవారికి బాగా సెట్ అవుని అనిపించి ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను. మనం ఇలాగా నోస్ రింగ్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు స్టోన్స్తోని. ఒకవేళ మ్యాక్సిమం కుదిరితే ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను. ఆ చల్లని తల్లి వరలక్ష్మి తల్లికి ఆ ముక్కు పొడుగు పెట్టగానే ఎంత అందం వచ్చిందంటే నేను నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నానండి. నిజంగా అసలు అంత చూడగానే నిజంగా నా కళ్ళల్లో నిజంగా నీళ్ళు తిరిగినాయి. నేనేనా ఇంత బాగా చేసింది అమ్మవారిని, ఆ ముక్కు పొడుగు చూడగానే నిజంగా అమ్మే నా దగ్గరికి వచ్చింది, నా చేతుల్లోకి వచ్చి ఉన్నది అని అనిపించింది. చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. పాపిడి బిళ్ళ కూడా ఉంటే బాగుంటుందని సెట్ చేసుకున్నాను. నా దగ్గర హెయిర్కి హెయిర్ ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి క్లాత్ని అయితే అలా చుట్టాను. మీ దగ్గర మ్యాక్సిమం హెయిర్ సవరం కానీ ఏది ఉన్నా సరే అక్కడ పెట్టుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్ పెట్టుకుని సవరం లాంటిది పెట్టి పువ్వులు పెట్టి అలంకరించండి ఆ తల్లిని. నాదైతే ఫైనల్ లుక్ ఇది. నాకు ఎందుకో కొంచెం వెల్త్గా అనిపించి ఇంకొక సైడ్ని కూడా ముక్కు పొడుగు పెట్టాను. వరలక్ష్మి తల్లి రెండు వైపులు ముక్కు పొడుగు పెట్టుకుంటుంది లక్ష్మీదేవి. అది చూసి ఒక ఫోటోలో చూసి నేనైతే రెండు వైపు ముక్కు పొడుగులు పెట్టాను. నా దగ్గర ఒక బిళ్ళలు ఉంటే పైన అలంకరించుకోవడానికి అవి కూడా పెట్టాను. ఇయర్ రింగ్స్ అయితే చూశాను బాగుంటాయి కదా అని పెట్టడానికి ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను. సో ఫైనల్లీ నా లక్ష్మీదేవి ఇది. మీరు కూడా ఇంట్లో బడ్జెట్లో చేసుకోవాలంటే మన వీడియోని చూసి ఇలా అయితే చేసుకోండి. అమ్మవారి మొహం అయితే కళ్ళకల్లా ఉంది, బంగారు తల్లి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటి పూజా వ్లాగ్స్ మరియు క్రియేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ అడ్వాన్స్గా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారు ఆశీర్వాదం మీ ఇంట్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగ ఉండాలి. మీరే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి.